సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ ఇంత సున్నితమైన మనసు ఎలా ఈదుకుంటూ వచ్చారు మేడం ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు? ఏడుపులు కూడా ఎక్కువ ఉండయా? తెర వెనక ఏడుపులు కూడా ఎక్కువ ఉండయా? బాధపట్టాలు కూడా ఎక్కువ ఉండయా? లేకపోతే సర్లే అని? లేదండి, అందరూ చిన్నప్పటి నుంచి నన్ను చూసినందువలన చిన్నప్పటి నుంచి అందరూ ఎత్తుకు పెంచారు నన్ను. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అయ్యారు. వాళ్ళందరూ ఎత్తుకొని పెంచిన పిల్లని నేను. సో అందరు చాలా నన్ను బాగా చూసుకునేవాళ్ళు. చాలా వాళ్ళు బాగా చూసుకుంటారు. కో ఆర్టిస్టులు ఉంటారు కదా మీరు అన్నట్లుగా, కొంచెం పెయిన్ తెప్పించే. అది లేడీస్ ఎవరు తొందరగా ఎవరిని ఏ మాట అనరు, అనలేరు. ఈ రోజే చెప్తున్నాను నేను. ఆ రోజు ఫీల్ అయింది కూడా ఈ రోజు మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను. ఈ రోజు ధైర్యం వచ్చింది. ఇన్నాళ్ళకి బాధపడేదాన్ని, కానీ బాధ నేను ఎవరెవరి కోసం బాధపడ్డాను ఆ మాటలని వాళ్ళందరూ దానికి తగ్గట్టు ఈరోజు చాలా కష్టపడుతున్నారు. నేను సపించేసేలా అంతా కాదు. ఒక ఆర్టిస్ట్ని ఇల్ట్రీట్ చేయకూడదు, వాళ్ళ క్యారెక్టర్ని ఇల్ట్రీట్ చేయకూడదు. నువ్వు ఎన్నో సినిమాలు, నువ్వు కూడా ఎన్నో క్యారెక్టర్లు చేసి ఉన్నావు. అందరూ ప్రకారంగా వస్తుంది. నీకు హీరోయిన్ రావచ్చు, చెల్లి రావచ్చు. నీకు సభలో వచ్చి నీకు అప్రిషియేషన్ 4 చప్పట్లు కావాలని ఇంకొక కో ఆర్టిస్టులంతా మనం డిగ్రేడ్ చేయకూడదు. వీలైతే వాళ్ళని పొగుడు. సూపర్. ఏంటి మేడం, ఏం చదువుకున్నారు? జీవితాన్ని చదువుకున్నారా? అంతే. నేను వచ్చి +2 వరకే చదివాను. ఇంటర్ ఇంట్లోనే చదువుకున్నా. కాలేజెస్, స్కూల్స్ అంతా నేను 6th స్కూల్కి మానేశాను. 6th స్కూల్ ఆపేశారా? టైం లేదు, ఉండని వాటిలో. ఏంటంటే మనకి షూటింగ్ అని వెళితే ఒక 4 రోజులు ఉంచేస్తున్నారు అప్పుడట్లో ఈ కాల్ షీటు ఇప్పుడు రావాలని ఏం ఉండేది కాదు. శంకరాభరణానికి వెళ్ళానంటే పక్కన రాజమండ్రిలో 2 షూటింగ్లు జరిగేవి నావి. రాజా జరిగేది, శంకరాభరణం జరిగేది. అక్కడికక్కడే డేట్లు క్లాష్. మనకు అసలే చదువు అంటే చాలా ఇష్టం. దాంతో చదువు ఇష్టం ఉండే వాళ్ళు ఎలా అయినా చదువుతారు. మనకేమో ఎప్పుడు ఇదే చదువు చాలు కదా. 6th క్లాస్, MD జనరల్ ఫిజిషియన్, డాక్టర్. చూడండి అసలుకి క్వాలిఫికేషన్లో కూడా. హస్బెండ్ ఎప్పుడన్నా నవ్వుతా అన్న కామెంట్ చేస్తారా? అసలు ఎప్పుడు అయినా నువ్వు నాకు చదువుకున్న దానికి నాకన్నా నీకే కొంచెం ఇంటెలిజెంట్ పవర్. నాది ఓన్లీ ఈ డాక్టర్ ఫీల్డ్లోనే, నువ్వు బయట ఫీల్డ్ అంతా బాగా మెయింటైన్ చేస్తున్నావు అంటారు. అంటే ఇల్లు మొత్తం మెయింటైన్ చేసేదాన్ని నేనే. ఆయనకి అవి అసలు 0 అనమాట. ఎలక్ట్రిసిటీ బోర్డు ఎక్కడ ఉంది అంటూ ఉంటారు. అస్సలు ఏం తెలియదు. పాపని చదివించారా? పాపని చదివించారు. పాప ఏం చదువుకున్నారు? పాప వచ్చి సైకాలజీ చేసింది. ఓ డాక్టర్. ఆమె కూడా కోర్స్ చేసింది. అల్లుడు వచ్చి మార్కెటింగ్లో మేనేజర్. ఎవరికి చెప్పుకోవద్దు మేడం అల్లుడు అని. అల్లుడు కూడా వచ్చేసారు, మనవరాలు కూడా ఉన్నారని చెప్పొద్దు. ఇప్పుడు చెన్నైలోనే ఉంటున్నారా మేడం, లేకపోతే హైదరాబాద్లో కూడా ఉంటున్నారా? నేను చెన్నైలోనే ఉంటున్నాను. హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. అంటే షిఫ్ట్ అంటే ఫుల్ షిఫ్ట్ కాదు, అక్కడ ఒక ఇల్లు తీసుకుంటాం అనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆ ఫీల్ ఉంది. అది వాళ్ళకు కూడా. ఎందుకంటే చాలా మందిని తీసుకొస్తున్నారు. బట్ కన్వీనియంట్గా ఉంటే బాగుంటుంది. వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఆర్టిస్టులు బాగుంటారు కదా. ఈ ఆంటీ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. చాలామంది ఆర్టిస్టులు వెళ్ళిపోయారు. నేను వెళ్ళలా, ఇక్కడే ఉండిపోయాను. అప్పట్లో ఆంటీ వాళ్ళందరూ, మా అన్నపూర్ణ ఆంటీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ నేను ఇక్కడే ఉండిపోయాను. చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది సూసైడ్ చేసుకున్నారు పాపం. ఇక్కడ పని నుంచి అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఉండిపోయి ఎంతమంది టెక్నీషియన్స్ చనిపోయారండి ఫైనాన్షియల్గా. అప్పట్లో చాలా కష్టం. ఇండస్ట్రీలో అప్పుడప్పుడు మారుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్, వర్కర్స్ ఎంతమంది బాధపడుతున్నారు వెనకాలనే. మీరు లక్కీగా అన్ని సినిమాలు చేశారు, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సేఫ్గా ఉన్నారా? అందాకని కాదు, నేను తమిళ్లో చేసేదాన్ని కదా. తెలుగు మాత్రం చేసేవాళ్ళు, తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిచయం. ఇక్కడ అన్ని ఇండస్ట్రీలు ఉండేవి కదండి చెన్నైలో. అవును. మద్రాస్ అనేది మొత్తం ఫీల్డ్కి మొత్తం ఇక్కడే కదా పిల్లర్. మొత్తం సౌత్ కానీ నార్త్ కానీ ఇక్కడి నుంచి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వచ్చి దాని తర్వాత వీళ్ళు డివైడ్ చేసి మనం వెళ్ళిపోయామే తప్ప, ఇక్కడ నాకు వాళ్ళు వెళ్ళినా కూడా నేను ఇటు నుంచి కేరళ వెళ్ళేదాన్ని, ఇటు నుంచి కర్ణాటక వెళ్ళేదాన్ని, హైదరాబాద్ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నందువల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు.
బట్ నాకు సినిమాలు ఇప్పుడు చేయాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటే మంచిదని అక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. సూపర్. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వరలక్ష్మి గారు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తున్నారు థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి. సో ఇంకా అమ్మగా చాలా సినిమాల్లో చూడొచ్చు కూడా మేము. భగవంతుడి దయ వల్ల. అమ్మలకి మళ్ళీ పోటీ అవుతారేమో మీరు కూడా వచ్చేస్తే. ఎవరికి ఆ అమ్మని చూస్తే అనుకుంటారు వరలక్ష్మి ఫోటో అవుతుంది నాకు అని. పోటీ అని అనుకోండి, మేము ఒకళ్ళకొకళ్ళు వెల్కమ్ చేస్తాము అందరుని. అలా చిన్నప్పటి నుంచి అది ఉంది మా ఆర్టిస్ట్లో. ఒక ఆర్టిస్ట్ వస్తుంటే పోటీ అని అనుకునేదానికన్నా వెల్కమ్ చేస్తారు. ఓ ఎందుకు ఇన్ని రోజులు రాలేను అని అడిగేవాళ్ళే తప్ప పోటీగా ఎవరు అనుకోవడం నాకు తెలిసి. మేబీ వేరే క్యారెక్టర్స్ అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోను. సాఫ్ట్ మదరా లేకపోతే ఎలాంటిది తెచ్చినా చేస్తాను. ఏంటే ఇలాగే అన్నారు, సాఫ్ట్ వరలక్ష్మి ఏడవడం తప్ప ఏం తెలియదని. నేను సీరియల్స్ చేసిన అన్ని విల్లీ క్యారెక్టర్స్ చేశాను. దగ్గర 20 years విల్లీ క్యారెక్టర్స్ చేశాను నేను. అందుకని వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్ ఒకటే చేస్తాననే ఒక ఇది కూడా వాళ్ళకి పోయింది. నేను ఏ క్యారెక్టర్స్ అయినా చేస్తాను. విలన్ మదర్గా చేస్తాను, సాఫ్ట్ మదర్గా చేస్తాను. ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలండి. అలా అప్పుడు ఫిక్స్ అయిపోయి ఇబ్బంది పడ్డాం. అదే ఇంకా ఫిక్స్ అవ్వద్దు. నేను ఫిక్స్ అవ్వాలా, అప్పుడు కూడా జనం ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అయ్యారు, జనం కూడా ఫిక్స్ అవ్వాలా. బట్ అంతమంది స్టార్ హీరోస్ కి సిస్టర్ అన్నప్పుడు డేట్లు ఎలా కుదిరాయి మేడం మీకు? ఒక హీరో ఇయర్ కి అప్పుడు అంతా 3-4 సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడంటే 2-3 సంవత్సరాలకు ఒక సినిమా అవుతుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి డేట్లకి. అందరు పెద్ద హీరోలు, చాలా కష్టపడేదాన్ని. ఎవరిని వచ్చి నొప్పించకూడదు. ఫ్యామిలీ అంటే సీన్స్ చాలా డేట్లు ఇవ్వాలి ఒక సినిమాకి. ఒక పక్కన అన్నీ వచ్చి చాలా ఇక్కడ తమిళనాడులో ఉండేది. నేనైతే మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్తాను, ఈవినింగ్ ఫ్లైట్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ తమిళ్లో ఇక్కడ సినిమాలు చేస్తాను. అలా అంతా చేశాను, చాలా కష్టపడ్డాను. ఒక డేట్లే దొరికేవి కావు నాకు. బట్ ఏంటంటే మనకి షెడ్యూల్స్ వేస్తారు కదా, షెడ్యూల్స్ వేసినప్పుడు నాన్నగారు వెళ్ళి ఫస్టే చెప్పేస్తారు ఈ డేట్లు లేవండి, ఈ డేట్లు ఉన్నాయంటే వాళ్ళు మేనేజర్స్ టు మేనేజర్స్ వాళ్ళు మాట్లాడుకొని, పిక్చర్ మేనేజర్స్ వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళు తీసుకునేవాళ్ళు. కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళు అమ్మాయి కృష్ణ గారి డేట్స్ దొరకవు, అమ్మాయి కావాలంటే వాళ్ళు అడ్జస్ట్, అలాగే మీరు ఈ డేట్స్ మాకు ఇవ్వండి అని అలా తీసుకునేవాళ్ళు. అప్పుడు స్టార్ కమెడియన్స్కి ఎంత పోటీ ఉండేదో ఈ ఫ్యామిలీలో ఉన్న మెయిన్ చెల్లెల క్యారెక్టర్లకి కూడా అంతే పోటీ. అవును, సిస్టర్ సెంటిమెంట్ మీద సినిమాలు చాలా పోయాయి అప్పుడు. ఎక్కువ ఆ ఎక్కువలో నేను లక్కీ. బట్ మీకు ముచ్చర్ల అరుణ గారికి ఏమన్నా పోటాపోటీ ఉండేటప్పుడు? ముచ్చర్ల అరుణ గారు అసలు సిస్టర్గా ఎక్కువ చేశారు. ఫ్యామిలీలో ఉంటారు ఎక్కువ. ఫ్యామిలీలో మా వదిన గాను అలా ఉండేవాళ్ళు. నేను చెల్లిగా కూడా చేశారు. కొన్ని చేశారు. పోటీ అంతా ఏం లేదు. నా క్యారెక్టర్ నాకే ఉండేది, ఆవిడ క్యారెక్టర్ ఇంకొక సిస్టర్ ఉంటే ఆవిడ ఉండేవాళ్ళు. మనం వెళ్ళి అనవసరంగా ఓడిపోవటం ఎందుకు వరలక్ష్మి గారి ముందు, ఆమె ఆల్రెడీ లీడ్లో ఉన్నారు, ఈ చెల్లెలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆమె కదా అని చెప్పేసి వాళ్ళే తగ్గిపోయి ఉంటారు అవతల వాళ్ళు ఎవరన్నా. లేదండి, వాళ్ళప్పుడు అందరూ హీరోయిన్. ముచ్చర్ల అరుణ గారు అంటే హీరోయిన్ గా చేశారు, ఆవిడ హీరోయిన్ గా ట్రై చేస్తారు అన్ని. ఆమె కాదు, మిగతా వాళ్ళు ఎవరు అప్పుడు మరి ఏమో, మరి ఎవరైనా ట్రై చేశారేమో, ఓడిపోయారేమో నాకు తెలియదు. నాకు చిన్నపిల్లని కదా, అంత ఆలోచించే ఇది కూడా నాకు తెలియదు. నాకు నా ఇదితోనే సరిగ్గా ఉండేది. చిన్న వయసులోనే వయసుకి మించిన క్యారెక్టర్లు చేసేసారు కదా మేడం. అవును. అయ్యో, లైఫ్ అంటే ఏంటో చదివేశారు అక్కడే.